తెలంగాణలో సీఎం రేవంత్ హయాంలోనే మాదిగలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు మందకృష్ణ మాదిగ. సీఎంకు కృతజ్ఞత భావం కంటే కులతత్వం ఎక్కువ అని నిరూపించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. నిజాయితీగా ఉండకపోతే బాధితులు రేవంత్ పాలనకు అడ్డుకట్ట వేస్తారని అన్నారు. గత నోటిఫికేషన్లకు కూడా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని, దీంతో వేలాది ఉద్యోగాలు నష్టపోయామని మందకృష్ణ మాదిగ అన్నారు. మాట తప్పి మాకు మోసం చేశాడు. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని మాట తప్పి వర్గీకరణ లేకుండానే 70,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఆ విధంగా వేలాది మంది మాదిగా నిరుద్యోగ యువతకు మాకు దక్కాల్సిన పర్సెంటేజ్ కూడా మాకు దక్కకుండా జాతీయ స్థాయిలో మల్లికార్జున్ ఖర్గే తీసుకొచ్చిన ఒత్తిడి మేరకు, కాంగ్రెస్ లో ఉండబడే మాల స్వార్థపరులు తీసుకొచ్చిన ఒత్తిడి మేరకు మాకు దక్కాల్సింది 11% రిజర్వేషన్లు అవుతే 9% వరకు పరిమితం చేశాడు. 11% పొందాల్సిన మాకు 9%కి కుదించి మాకు న్యాయమైన వాట దక్కకుండా రేవంత్ రెడ్డి గారు మోసం చేశారు. ఒకటి, నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండా 70,000 ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల వేలాది ఉద్యోగాలు పోయినాయి. అదే సమయంలో మాకు 11% రిజర్వేషన్లు రావాల్సిన కాడ దాన్ని కుదించి మాకు దక్కాల్సిన న్యాయాన్ని దక్కకుండా కుట్ర చేయడంలో రేవంత్ రెడ్డి గారు మా జాతికి అన్యాయం చేశాడు. రాజకీయంగా ఏనాడు లేనంత అణిచివేతకు మాదిగ జాతి రేవంత్ రెడ్డి పాలనలో గురవుతోంది. రేవంత్ రెడ్డి గారు 2 నెలల పాలనలో రాజకీయంగా పూర్తిగా అణగదొక్కబడుతున్న జాతి మాదిగ జాతి రేవంత్ రెడ్డి గారి పాలనలో.